కొన్ని సార్లు మనకు తెలిసిన పనైనా సరే ఆచితూచి వ్యవహరించాలి. అదే ఒక 2 దేశాల మధ్య వచ్చిన ఒక సమస్య అయితే ఇంకెంత ఆచితూచి వ్యవహరించాలి. అలాంటి వ్యవహారమే జరిగింది. ఒకప్పుడు జరిగిన ఒక సంఘటన తీసుకొని ఉస్మా అహ్మద్ అనే ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకొని ఒక సినిమాగా తెరకెక్కించారు 'జాన్ అబ్రహమాన్' టీమ్. 'జాన్ అబ్రహం' హీరోనే కాదు, కండల వీరుడని అందరికీ తెలుసు. అనేక రకాలుగా మోడల్‌గా చిన్న చిన్న క్యామియోలు చేస్తాడు, ప్రొడ్యూస్ చేస్తాడు, మరాఠీ ఫిల్మ్స్ నిర్మిస్తాడు, మలయాళం సినిమాలు నిర్మిస్తాడు. మంచి పేరున్న నటుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. అలా కండల వీరుడు సడెన్‌గా ఒక డిప్లొమాట్ లాగా మారిపోయాడు. ఎందుకు డిప్లొమాట్ లాగా మారిపోయాడంటే ఆ కథలో అంత డెప్త్ ఉంది. ఒక భారత హై కమిషనర్, డిప్యూటీ హై కమిషనర్‌గా పాకిస్తాన్‌లో జాబ్ చేసే ఒక అతనికి ఒక చిన్న సమస్యొచ్చింది. ఆ సమస్యని ఎలా సాల్వ్ చేశాడు? ఎంత డిప్లొమాటిక్‌గా వ్యవహరించాడనే టాపిక్‌ని తీసుకొని 'ద డిప్లొమాట్' అనే ఒక కథతోని తెరకెక్కిన చిత్రమే ఈ సినిమా. ఈ సినిమాకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏందంటే, భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడు గూడా ఉప్పు నిప్పులాగా ఉంటది. అలాంటి ఉప్పు నిప్పులాగా ఉన్న ఒక పరిస్థితిలో నుంచి అనుకోకుండా ఒక మోసపూరితమైన ప్రేరేపణతో ఒక అమ్మాయి పాకిస్తాన్‌కెళ్తే అక్కడ మ్యారేజ్ లాంటిది జరిగి, ఆ తర్వాత చిత్రహింసలకు గురై, నాకు ఈ లైఫ్ వద్దు, ఈ జీవితం వద్దు, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు తాహిర్ అనే కుర్రోడు. నాకు ఎట్లాగైనా సరే న్యాయం కావాలని చెప్పేసి, ఆ అమ్మాయి కూడా ఒక డిప్లొమాటిక్‌గా ఆలోచిస్తది. మా ఊర్లో అయితే పెళ్లి చేసుకుంటే కట్నం ఇస్తారు. మరి మీరేంటి ఇక్కడ ఎలా ఉన్నారు అంటే, అవునా ఎట్లా ఇస్తారంటే, దాదాపు 10,00,000 వరకు ఇస్తారంటే, మరి ఇప్పుడు ఆ డబ్బులు ఎలా తీసుకోవాలంటే, మనం ఎంబసీకెళ్తే గనక అక్కడి నుంచి మనం చెప్తే మన డబ్బులు మనకొస్తాయని చెప్తే, అక్కడ డబ్బు కోసం మోసపోయి వాడు ఒక పాకిస్తాన్ వ్యక్తి వచ్చి ఎంబసీలో ఇరుక్కుంటాడు. అలాగా భారత హై కమిషన్‌కి సంబంధించి వచ్చిన మనిషిని లోపల కార్యాలయంలోకి ఎంట్రీ ఉండదెప్పుడు. అలాంటిది భారత హై కమిషన్‌కి సంబంధించిన ఒక కార్యాలయంలోకి వచ్చి, అలా అది ఇరుక్కున్న అమ్మాయి నేను భారతీయురాలిని, నన్ను ఎలాగైనా సరే భారతదేశంలోకి పంపించండి అని చెప్పి వేడుకునే కథే. ఇది కథంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది కథ నేను చెప్పటం వేరు, అక్కడ జరిగిన సిట్యుయేషన్స్ వేరు. నేనే ఇది చెప్పినందువల్ల ఇదే నా కథ అనుకోకుండా, మీరు ఖచ్చితంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఎప్పుడో మార్చ్‌లో సినిమా రిలీజ్ అయింది. 20,00,00,000, 25,00,00,000 బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందితే దాదాపు 60,00,00,000 వసూలు చేసి, అప్పుడే చాలా మంచిగా సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ అనే ఒక పేరు తెచ్చుకున్న సినిమా ఇది. అందుకని నెట్‌ఫ్లిక్స్‌లో రాగానే ఇది ఎప్పుడొస్తదా సినిమా, ఈ సినిమా గురించి ప్రేక్షకులందరికీ చెప్పాలని ఎదురు చూస్తా ఉన్నాను. నిన్న 3 రోజుల కిందటే వచ్చింది. ఎంత బావుండిందంటే అంత బావుండింది. ఫైట్స్ లేవు, ఏ సీక్వెన్స్ ఉండదు. కానీ ఎంత బ్యూటిఫుల్‌గా ఒక పాయింట్ దగ్గర ఒక ఎలా ఉంటది 2 దేశాల మధ్య అది చిన్నగా అటు చేసి, ఇటు చేసి ఒక చిలికి చిలికి గానివానలాగా మారి, ఒక పొలిటికల్‌గా 2 దేశాల మధ్య కూడా వార్ దగ్గరికెళ్ళే పరిస్థితొస్తే, దాన్ని ఎలాగా అతను హై కమిషన్‌గా ఉన్న వ్యక్తి జేపీ సింగ్ అనే ఒక వ్యక్తి ఎలా దాన్ని డీల్ చేశాడనే కథే ఈ సినిమా. ఖచ్చితంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఉండింది. ఎవరు ఇబ్బంది పడే పని లేదు. థియేటర్స్‌కెళ్ళే పని లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెహల్గాం తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి ఎంత మంచి విజువల్స్ ఉన్నాయంటే, అంటే ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు అంత కిరాతకంగా ఉంటారు? ఎందుకు మనుషులు అలా ఉంటారు? అంటే చూడాలి ఈ సినిమా. 'ద డిప్లొమాట్' అని సినిమాలో జాన్ అబ్రహం అయితే, ఇప్పుడు మన భారతదేశానికి 'ద డిప్లొమాట్' నరేంద్ర మోడీ గారని చెప్పాలి. నరేంద్ర మోడీ అండ్ హిస్ టీమ్. ఆ రోజుల్లో కూడా డిప్లొమాట్ అంతగా పర్ఫెక్ట్‌గా పనిచేయడానికి జేపీకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారు. ఆమె భారత విదేశాంగ మంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు చేపట్టి చాలా మంచి పనులు చేశారు. అలాంటి వాటిలో ఈ యొక్క నిజ జీవిత కథ కూడా ఉండింది. ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. డెఫినెట్‌గా మీరు కూడా సూపర్‌గా ఉంది సినిమా అనుకుంటారు. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి అనేక విషయాలను మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. ఒక సినిమా అయ్యుండొచ్చు, ఒక కంటెంట్ అయ్యుండొచ్చు. ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఏ విషయాన్నైనా సరే, ఒక మంచి విషయం అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.